దళితులకు ప్రాతినిధ్యం ఉంది. ఒక శాసనసభ స్పీకర్గా దళితులు ఉన్నారు, ఒక ఉప ముఖ్యమంత్రిగా దళితులు ఉన్నారు, 4 మంత్రులు ఉన్నారు. అనేక శాఖల్లో కూడా దళితులకు ప్రాతినిధ్యం ఉంది. ఇది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది ప్రజల ప్రభుత్వం, దళితుల ప్రభుత్వం అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు దళితులంతా కూడా ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించాలని చెప్పి కోరుకొని కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. వాళ్ళ ఆశయాలను, ఇక్కడ ఉన్నది ప్రతి ఏ ఒక్కరి ఆశయాలకు విరుద్ధం లేకుండా దళితులకు కొమ్ముగాసే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుంది. ఈ జిల్లాలో కూడా, ఉమ్మడి జిల్లాలో కూడా 3 శాసనసభ్యులం కూడా ఉన్నాం. ఎవ్వరికి ఏ సమస్య వచ్చినా, ఎక్కడే చిన్న సమస్య ఉన్నా కూడా మేము 3 మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు కానీ, పక్కన ఉన్నటువంటి కవంపల్లి సత్యనారాయణ గారు కానీ, నేను కానీ దళితులకి చిన్న సమస్య వచ్చినాయి ఈ ఉమ్మడి జిల్లాలో మేమందరం అండగా ఉంటామని చెప్పి, ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా మాకు ఒక చిన్న ఫోన్ కాల్ చేస్తే మేము స్పందిస్తామని చెప్పి మీ అందరికి చెప్తూ, ఇలా 135వ జయంతి కరీంనగర్ జిల్లా కేంద్రంలో చాలా ఘనంగా నిర్వహించిన జిల్లా అధికార యంత్రాంగానికి, పోలీస్ యంత్రాంగానికి, అన్ని శాఖలకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ జయంతి ఉత్సవాల కోసం ఇలా జయంతి ఉత్సవ కమిటీ ఇలా వందలాది మంది మా దళిత సోదరులు రాత్రింబవళ్ళు కష్టపడి ఈ జయంతిని ఘనంగా నిర్వహించాలని చెప్పి తాపత్రయం కొద్ది ఎంతో కష్టపడి ఈ జయంతిని ఘనంగా నిర్వహించిన. మన జగజీవన్ రామ్ జయంతి కానీ, ఇవాళ అంబేద్కర్ జయంతి కానీ చాలా ఘనంగా నిర్వహించారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే ఏ కార్యక్రమం చేసినా నిజానికి కూడా చాలామంది మాట్లాడే అవసరం ఉండే, కానీ సమయభావం వల్ల మాట్లాడించలేకపోతున్నాం. ఎవరి మీద వ్యక్తిగతంగా కానీ ఇంకో రకంగా కానీ వేరే ఉద్దేశం లేదు. దయచేసి మీరందరూ కూడా పెద్ద మనసుతోటి అర్థం చేసుకొని మనందరి లక్ష్యం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకుపోయే లక్ష్యంతో మనమందరం కూడా ఈ ఒక్కరోజు ఏప్రిల్ 14th కాకుండా ప్రతిరోజు కూడా వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, ఏదైనా సమస్యలున్నా మా దృష్టికి తీసుకురండి, కలెక్టర్ దృష్టికి తీసుకురండి, సిపి గారి దృష్టికి తీసుకురండి. ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరం కూడా దళితుల కోసం నిరంతరం పోరాడే వ్యక్తులం. మనమందరం నిరంతరం ఏ సమస్య వచ్చినా ఒక కుటుంబంలాగా మనందరం పోరాడదామని, కలిసి ఉందామని చెప్పి కోరుకుంటూ, ఈ 135వ జయంతోత్సవ కమిటీకి చైర్మన్గా నన్ను నియమించిన ప్రతి దళిత సోదరునికి, అదేవిధంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.